వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజు, ఓ సుదినంగా కూడా భావిస్తూ ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలకు సంబంధించినటువంటి చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మరి కులగణనకు సంబంధించిన అంశమే కానీ, మాదిగ దండోరకు సంబంధించి ఉద్యమ ఫలితం కానీ, ఏదైతే రెండు ప్రధాన అంశాలు ఈరోజు అసెంబ్లీలో చర్చించుకొని రాబో రోజుల్లో మా యొక్క వాటా మాకు దక్కుతున్న ఒక నమ్మకాన్ని కలిగించడంతో పాటు జరగబోయే ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లను పార్టీ పరంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాట చెప్తూ, ఈరోజు మనకు రాజ్యాంగ పరంగా కూడా సాధించుకోవడం కోసం చేసే ప్రయత్నం చేయడం అయితే ఉందో అది అభినందనీయమైన మాట ఈ సందర్భం చెప్తూ, అధ్యక్ష, ఈరోజు మా బీసీ జనాభా లెక్కల ఆధారంగా మా వాటా మాకు రాబోతుందని చెప్పినటువంటిది రాజ్యాంగ పరంగా కానీ, రాజకీయంగా కానీ, రేపు భవిష్యత్తులో విద్యా ఉపాధి ఉద్యోగాలు కూడా అవకాశం కలిగేటువంటి అవకాశం ఈరోజు రావడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. బీసీల అభ్యున్నతి, బీసీ సాధికారత ఒక కాంగ్రెస్తోనే సాధ్యమనేటువంటి మాట. ఈ ప్రభుత్వం వచ్చినాక బీసీ కమిషన్ను నియమించడం, పలు బలహీన వర్గాలకు సంబంధించిన కులాలకు కార్పొరేషన్లు నియమించడం, తొలి ఏడాదిలోనే వారు 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బీసీలకు బడ్జెట్లో పెట్టినా కేవలం 29,000 కోట్ల వాళ్ళ ఖర్చు ఉంటే, ఈ తొలి ఏడాదిలోనే మా బీసీల కోసం ఈ బడ్జెట్లో 9,200 కోట్లను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు చేనేత కార్మికులకు చేతులిచ్చే కార్యక్రమం కానీ, ఈరోజు బీసీలకు ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భం కూడా మనందరూ కూడా గమనించిన అధ్యక్ష. అంటే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మంత్రులందరూ కూడా ఈరోజు అందరూ కూడా భావోద్వేగంతో మాట్లాడే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగం కూడా ప్రజల్లోకి వెళ్ళిన క్రమంలో పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా బలినోర్కి సంబంధించినటువంటి బీసీ సాధికారత కమిషనర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రజల గుండెల్లోకి తాకినాయి అధ్యక్ష. అంటే కడుపులో నుంచి వచ్చినటువంటివి ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంగా గుర్తు చేస్తూ వారికి కూడా మా తరఫున అభినందన అందజేస్తూ, ఒక్క క్లారిఫికేషన్ అధ్యక్ష మీకు నేను మన కేటీఆర్ గారు మాట్లాడుతూ గౌరవ సభ్యుడు శాసనసభ్యులు ఒక మాట 51% అంటే వాళ్ళు చెప్పింది అధికారికంగా డొమైన్ లేకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు 33 పేజీలు ఉన్నటువంటి దానిలో వారు మాట్లాడినప్పుడు 61% అన్నారు. 51% ఉందని మనం చెప్తే బీసీలకు సంబంధించి మైనార్టీలకు 10% కలుపుకుని 61% ఇచ్చినామని చెప్పని వారు మాట్లాడింది రికార్డులు సరిచేయాలని చెప్పని ఈ సందర్భం కోరుతున్న అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు ఇచ్చిన దానిలో కూడా 51% ఉంది. ఈ రోజు లెక్కలలో 56% రావడం ఇది మన చిత్తశుద్ధికి నిదర్శనంగా, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం నిదర్శనంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నమాట ఈ సందర్భం చెప్తూ, ఈరోజు ఈ రెండు అంశాలలో మరి పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి ఆలోచన ఈ సభ ద్వారా తీసుకొచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ మంత్రులందరికీ, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మేము మా జాతుల పక్షాన, మా బలహీన వర్గాల పక్షాన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరి స్థాయితో తేలాలి, వారికి అంత న్యాయం జరగాలని చెప్పండి మా రాహుల్ గాంధీ గారు ఏదైతే అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత వారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా మనం పోవడం, వారి ఆలోచన కూడా మీ ఈ సందర్భంగా అభినందన అందజేస్తున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆది శ్రీనివాస్ గారు, ఇతర సభ్యులందరూ కూడా ఈ చర్చలో పాల్గొని, ఈ చర్చలో ఈరోజు సభలో చర్చకు ప్రవేశపెట్టిన కులగణన విషయంలో కానీ, మాదిగ ఉపకులాల యొక్క వర్గీకరణ విషయంలో స్థూలంగా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున, ఈ సామాజిక వర్గాల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. సభ్యులందరూ విజ్ఞతను ప్రదర్శించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, చాలా జటిలమైన సమస్యకు ఈ సభ ద్వారా పరిష్కారం చూపించడం జరిగింది అధ్యక్ష.